హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ చైతన్యపురి కాలనీలో ఉన్నామండి. మరి చైతన్యపురిలో ఉంటున్న విజయారెడ్డి గారు మనల్ని ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. మరి విజయారెడ్డి గారు ఇల్లు ఇదే. మరి వాళ్ళకి ఏ వంటలు కావాలో అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ కమ్. మనం విజయారెడ్డి గారి ఇంటికి వచ్చామండి. హాయ్ విజయారెడ్డి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి చెప్పండి, మీకు ఎలాంటి వంట కావాలి? మాకు ఏదైనా ట్రెడిషనల్ వంట చేసి చూపిస్తే బాగుంటుంది. ఓకే. మరి విజయారెడ్డి గారు, నేను ఏ ఐటమ్ చేస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ట్రెడిషనల్ అని అడిగారు కదా. అవును, అంటే ఇక్కడ చూసిన దాన్ని బట్టి మీరు మునక్కాడతో ఏదైనా స్పెషల్ చేస్తున్నారేమో అనిపిస్తున్నది నాకు. కరెక్ట్గా చెప్పారు మీరు. మన ఈ ఐటెంలో మునక్కాడది హీరో పాత్ర అనమాట. మరి ఈ హీరో గారితో నేను ఇప్పుడు ఈరోజు ఏం చేస్తానంటే మునక్కాడ ఆవపిండి కూర. మునక్కాడలు కూడా కొంచెం చేదుగా అలా ఉంటాయి కదండి, దాన్ని మళ్ళీ మీరు ఆవపిండి కలుపుతున్నారు, అది ఎలా ఉంటుంది? మునక్కాడలు చేదు కాదండి, అది కొంచెం ఒగరు టైప్ లో ఉంటాయి. కానీ మిగతా ఐటమ్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేసేవచ్చు. మరి మునక్కాడ ఆవపిండి కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మునక్కాడ ముక్కలు, ఆవ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అల్లం పేస్ట్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం. మరి ముందుగా ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్, ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్ ఏంటంటే మనకి దీంట్లో ఫ్యాట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఆయిల్ మనం యూజ్ చేస్తున్నాం. మనకి ఆయిల్ కూడా వేడైపోయింది. ముందుగా దీంట్లో ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేస్తున్నాం. దీంట్లో 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు ఇవ్వండి. ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ రావాలి. మరి ఉల్లిపాయలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఎప్పుడైనా మీ ఆయన గారు మీ వంటింట్లో వస్తారా? ఎప్పుడైనా ఆయన హెల్ప్ చేయడం కానీ, లేదంటే ఉల్లిపాయలు కట్ చేసేవడం, మిరపకాయలు కట్ చేసేవడం అంటే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అలా ఏముండవండి, కాకపోతే నేను కట్ చేస్తుంటే చూసి చాలా బాగా ఏడుస్తున్నావు అని అంటారండి. కానీ ఏంటంటే మీరు రేపు అనమాట, ఆల్రెడీ మనకి ఈ రోజు అయిపోయింది, వంట కూడా మనం ఇక్కడ అయిపోద్ది కాబట్టి రేపు లంచ్ సెషన్లో లేదా మార్నింగ్ సెషన్లో మీ ఆయన గారు మీ వంటింట్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక ఆనియన్ పట్టుకోండి, ఆయనకు ఒక ఆనియన్ ఇవ్వండి. 2 కత్తులు ఇచ్చి ఎవరు ముందుగా ఆనియన్ కట్ చేస్తారు? మీకు మంచి ఐడియా అనమాట ఇది. ఎందుకంటే మనకి గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ముందు కట్ చేశాను అనుకోండి, నాకు ఒక నెక్లెస్ లేదంటే నాకు ఒక తులం మిగతా ఏమన్నా మీ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి లేడీస్వి, ఆ విధంగా మీరు ఏంటంటే టెండర్ వేయాలి. మీరు ఎలా డైలీ కట్ చేస్తారు కాబట్టి ఆనియన్ మీకు తెలుసు ఎలా కట్ చేయాలో, ఆయనకి తెలియదు కాబట్టి ఈ విధంగా మీరు టెండర్ వేయండి. మీరు కూడా చాలా మంచి సలహా చెప్పారండి. సలహాలు చాలా సింపుల్గా, ఎందుకంటే ఉచితం ఉంది సలహాలు కూడా కాబట్టి ఇచ్చాను. ఇదిగోండి మనకి ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. తర్వాత అల్లం, వెల్లుల్లి. అల్లం ఎందుకండి ఇలా కట్ చేశారు, కచ్చపచ్చగా దంచారు? అంటే 2 ఆనియన్, అల్లము, వెల్లిపాయ కలిపి గ్రైండ్ చేస్తారు. పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి దాంట్లో వాటర్ మిక్స్ అవుతుంది అనమాట. పేస్ట్ చేసినప్పుడు వాటర్ లేకుండా మనకి ఏమవుదు కాబట్టి ఈ విధంగా ఉంటే మనకి అల్లంలో ఉండే ఫ్లేవర్స్ అయితే ఏవి ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో డైరెక్ట్గా మనకి యాడ్ అయిపోతాయి. వెల్లుల్లి కూడా అలాగే కట్, ఆ వెల్లుల్లి కూడా దంచుకోవాలి. ఇంట్లో మనకి చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోట్లో వేసి ఒకసారి దంచిస్తే అయిపోతుంది. తర్వాత వెల్లుల్లి. ఇంకోటి ఏంటంటే దీన్ని మనం తొక్క కూడా తీయలేదండి, తొక్క తీయకుండానే దంచాలి రెండు కూడా. తర్వాత కొంచెం పసుపు. మునక్కాడ ఆవపిండితో పచ్చడి కూడా పెడతారు కదండి, అదే పెట్టుకోవచ్చండి, పెట్టుకోవచ్చు. కానీ మనం దాంట్లో మునక్కాడలు కొంచెం బ్లాంచ్ చేయాలి. మామిడికాయ మన ఆవకాయ పెట్టినట్టు పెడితే ఏమవుతుందంటే ఇది పచ్చిగా ఉంటాయి కాబట్టి అంత తొందరగా పాడైపోతుంది. దట్ బాయిల్ ఉండదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. మనం దీన్ని జస్ట్ స్టీమ్ చేసుకొని లేదా లైట్గా బాయిల్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేసి దాన్ని మనం ఏదైతే మనం ఊరగాయ పెట్టుకుంటామో దాంట్లో మనం వేసుకోవచ్చు. తర్వాత ఆవపిండి ఇవ్వండి. ఆవపిండి మనం ఇప్పుడే వేసుకున్నాం, ఎందుకంటే ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అయితే మీరు చెప్పారు కదా చేదు ఉంటుందన్నారు కదా, చేదు ఉండదన్నమాట. అంటే స్టార్టింగ్లో వేసుకుంటే ఉండదు అని చేదు. తర్వాత టమాటా ముక్కలు చూసారా, ఆ ఫ్లేవర్ అది ఏదైతే స్మెల్ ఉందో మనకి మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇంట్లో ఎప్పుడైనా మీరు వంట చేసేటప్పుడు ఎప్పుడైనా ఐటమ్ మీరు చేసిన ఐటమ్ ఎప్పుడైనా మాడిందా? మాడిపోతుంటుందండి, అప్పుడప్పుడు స్టవ్ పెట్టి మర్చిపోతుంటాం కదా. ఓకే, ములక్కాడలు వేసుకుందాం. వాటర్ కొంచెం వేసుకుందాం.
తర్వాత దీంట్లో సాల్ట్, చింతపండు పులుసు. ఇంకోటి ఏంటంటే నేను వంటలో పడిపోయాను అనుకోండి, పాత విషయాలన్నీ మర్చిపోతూ ఉంటాను. ఇందాక మనం ఎక్కడ ఉన్నాం? మాడిపోయిన దగ్గర, కర్రీ మాడిపోయిన దగ్గర ఉన్నాం. మరి మాడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మాడిపోయింది కదా, అప్పుడు మీరు ఏం చేశారు? మాడిపోయినప్పుడు పడేసామండి. పడేసారా లేకపోతే మీ ఆయనకి పెట్టారా? ఏం పెట్టలేదండి. లేదా? కట్ట చెప్పండి, ప్రాక్టికల్ ఫీల్ అవ్వరు. లేదు లేదు లేదు. తర్వాత చింతపండు పులుసు, కారం, తర్వాత కొంచెం ఇంగువ. ఇంగువ వేయడం వల్ల ఇంగువ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆవపిండి వేసాం కదా, ఆవపిండిలో ఉండే ఆ ఒగరు ఏది ఉంటుందో అది ఇది తీసుకుంటుంది. అంతేకాకుండా ఇంగువ వేసిన తర్వాత స్మెల్ చూడండి, మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇది కొంతమంది నచ్చదు, నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి. హెల్త్ పరంగా మంచిది కదండి మంచిది, ఇంగువ మంచిది. ఎందుకంటే ఇంగువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గొంతులు దగ్గు వెళ్తూ ఉంటాయి చూసారా, అవన్నీ ఇమీడియట్గా మనకి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కఫ్ ఏది ఉంటుంది కదా. తర్వాత కొంచెం గరం మసాలా, బెల్లం. బెల్లం ఎందుకండి దీంట్లో? ఇది ఆవపెట్టు కూర కాబట్టి ఇందాక మీరు చెప్పారు, ఒక డౌట్ అడిగారు నాకు స్టార్టింగ్లో. ములక్కాడు కొంచెం ఒగరు ఉంటుంది, ఆవపిండి కూడా ఒగరు ఉంటుంది. ఈ రెండు ఒగరుని మనం ఈ విధంగా బెల్లం వేసి తగ్గిస్తాం అన్నమాట. కొంచెం బెల్లం అంటే తీయగా అయిపోతుంది కదా, టేస్ట్ తీయగా అవ్వదు. మనం దీంట్లో పులుపు కూడా, చింతపండు పులుసు కూడా వేసాం దీంట్లో, కాబట్టి తీయదనం అంటే ఉండదు. కొంచెం పులుపు లైట్గా తీపి తగులుతుంటే మనకి దీంట్లో వేడి అన్నంలో కొంచెం నెయ్యి, తర్వాత ఈ కూర, ఇంకా మరి చెప్పనవసరం లేదు. తర్వాత చెప్పండి, మీరు మాడిపోయినప్పుడు అది పడేశారు. పడేసాము. మా ఇంట్లో ఉంటే నేనేం చేస్తాను తెలుసా, మాడిన కింద ఉంటుంది, పైన తీసి వేరే గిన్నెలో మనం పెట్టుకుంటాం. దాంట్లో మన ఇంట్లో రోజ్ వాటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మేకప్స్ తెలుసు కదా మీకు, మేకప్స్ వేసుకుంటున్నారు. ఈ మేకప్స్ గురించి మనము రోజ్ వాటర్ వాడతాం. అది మరి రోజ్ వాటర్ రాసుకోవడం వల్ల ఫేస్ గ్రోనెస్ వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ వంటలో వేస్తున్నట్టుగా ఆ మాడిపోయిన స్మెల్ 100% పోతుంది. అవునా? కాబట్టి నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. రోజ్ వాటర్ మనం ఈ వంటలో వేసుకుంటే ఇంకా మాడిపోయిన స్మెల్ ఉండదు. దాంతోపాటు కూరని బట్టి కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, స్మెల్ అయితే రాదు. ఆ చేదు వచ్చిందంటే మనము ఆ కూరని బట్టి టమాటాలు కానీ, లేదంటే ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు వేసాం, అది కొంచెం వేసి మనం ఆ చేదుని క్లియర్ చేయొచ్చు. లేదా నిమ్మకాయలు ఉన్నాయి మన ఇంటి దగ్గర, నిమ్మకాయలతో మనము క్లియర్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. మనకి ఈ ఐటెం కూడా రెడీ అయిపోయింది. దీంట్లో అన్ని వెజిటబుల్స్ వాడాం కదండి, మునక్కాయ, టమాటా, పచ్చిమిర్చి. అవును. దీంట్లో పోషక విలువల గురించి మాకు కొంచెం చెప్తారా? మునక్కాడలో ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది, ఏ విటమిన్ మునక్కాడలో. అంతేకాకుండా మనకి టమాటా రావడము, అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా దీంట్లో ఉన్నాయి. వెజిటేరియన్లో ఒక మంచి ఐటెం అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న ఐటెం ఉంది కదా, మంచి ఐటెం. దీని మీద అంటే మనం కొంచెం గార్నిష్ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సింపుల్ గార్నిష్ అనమాట, ఎక్కువ మళ్ళీ మనం కష్టపడకుండా చూడడానికి బాగుండాలి. అది చూసారు కదండి, చాలా షార్ట్ టైంలో మనకి మునక్కాడ ఆవపిండి కూర రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ములక్కాడ ఆవపిండి కూరకి కావాల్సిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు, ఆవపిండి, బెల్లం, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, గరం మసాలా పౌడర్, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అల్లం పేస్ట్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం. ములక్కాడ ఆవపిండి కూర తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆవపిండి, టమాటో ముక్కలు, ములక్కాడ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. అలా కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, చింతపండు రసం, కారం, ఇంగువ, గరం మసాలా పొడి, బెల్లం వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ములక్కాడ ఆవపిండి కూర రెడీ. మరి విజితారెడ్డి గారు టేస్ట్ చేయాలండి. ఓకే. మీరు అడిగారు కదా ఆ ఒగరు, ఆ చేదు, అలా ఏమీ లేదండి, చాలా బాగుంది. వెరైటీగా, పుల్లగా, తీయగా డిఫరెంట్ టేస్ట్ ఉంది. మీరు యాక్చువల్గా మీకు స్టార్టింగ్ ఇప్పటి వరకు కూడా టేస్ట్ చేసినంత వరకు కూడా మీకు డౌట్ ఉందని నాకు తెలుసు. ఎందుకంటే చేదు తప్పనిసరిగా వస్తుందని చెప్పి. చేదు ఉందా ఇప్పుడు? ఏం లేదండి, చేదు ఉండదు. వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి ఊరగాయ పెట్టుకొని తింటే ఇంకా మరి చెప్పనవసరం లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ ఏది ఉందో ఆ రెసిపీ మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మరి నా తరపు నుంచి నేను ఆ వంట చేస్తానండి. మరి మీరు ఎలాగైనా చేయగలుగుతారండి, మీరు షెఫ్ కాబట్టి ఎలాగైనా టేస్టీగా చేస్తారు.
కానీ నేను కూడా అంతకన్నా ఎక్కువ టేస్ట్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను షెఫ్ని, నాకంటే పెద్ద షెఫ్లు మన ప్రేక్షకులు ఉన్నారు అక్కడ. ఓకే. మరి నెక్స్ట్ ఐటమ్ మీరు ఏం చేస్తున్నారు? కొరైకుడి చెట్టినాడు క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. ఓ, పేరు చాలా పెద్దగా ఉందండి. కొరైకుడి చెట్టినాడు క్యారెట్ హల్వా. కొరైకుడి చెట్టినాడు క్యారెట్ హల్వాని ఇంతవరకు ఏ ఛానల్లో కానీ ఎక్కడా మీకు చూపించలేదండి. నేను ఇది కొంచెం వెరైటీ డిష్ తయారు చేసి చూపిస్తున్నాను. ఇది ఎలా ఉంటుందో మీరు టేస్ట్ చేసి చెప్పండి. అది తప్పనిసరిగా చెప్తాము. ఆల్రెడీ వాళ్ళు పెన్ను పేపర్ రెడీ చేసి పెట్టుకున్నారు. మరి కొరైకుడి చెట్టినాడు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. క్యారెట్ తురుము, ఖర్జూరం, జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పలుకులు, పిస్తా, బొంబాయి రవ్వ, తేనె, చక్కెర, మైదా పిండి, నెయ్యి, యాలకుల పొడి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఓకే అండి. మరి చెప్పండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. కొరైకుడి చెట్టినాడు క్యారెట్ హల్వా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నార్మల్గా మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. తను చేసి ఒకసారి నాకు టేస్ట్ చూపించింది. నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నేను మళ్ళీ ట్రై చేశాను. మా పిల్లలకి మా హస్బెండ్కి పెట్టాను. చాలా బాగుందని చెప్పారు. మనకి ప్యాన్ వేడైంది కదా? అవునండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి. తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత ఖర్జూరం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు తెలిసిందే. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఖర్జూరం ఉంది, తర్వాత తేనె. నెయ్యి వేడైందండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాము. ముందుగానే పెట్టేసాము. తర్వాత క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే స్వీట్లు మనం చేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్ బట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యారెట్ ఉంది, క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం షుగర్ తక్కువైనా పర్వాలేదు, తక్కువగానే వేసుకోవాలి. ఇంకొంచెం మనం తేనె అవన్నీ కలుపుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం షుగర్ తక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తూనే ఉండాలి. మరి మీకు ఇష్టమైన వంట ఏంటండి? ఫేవరెట్ ఐటమ్ అంటే చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అండి. ఓకే. మరి దీంట్లో మనం క్యాష్యూ నట్ వాడుతున్నాం, అలాగే కిస్మిస్, బాదం, తర్వాత పిస్తా పప్పులు ఏవి ఉన్నాయి అవన్నీ మనం వాడుతున్నాం. కాబట్టి ఏంటంటే దీంట్లో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు క్యాలరీస్ కూడా ఉంటాయి. బట్ మనం చూసుకొని ఆ డిష్ మనం తీసుకుంటే బాగుంటుంది. పిల్లలు క్యారెట్ తినమంటే తినను అని అంటుంటారు. ఇంకా ఇలా చేసి పెడితే ఏంటంటే స్వీట్ కాబట్టి తీయగా ఉంటుంది అలా అని చెప్పేసి మంచిగా తింటారండి. అవును. ఇంకోటి ఏంటి, ఇది మనం ఎక్కువ బాయిల్ చేయం కాబట్టి ఎక్కువ బాయిల్ అవసరం లేదండి. కాబట్టి క్యారెట్లో ఉండే మనకి ఏ విటమిన్ మనకి ఐస్కి కానీ లేదంటే మనకి బాడీకి సంబంధించిన కొన్ని వ్యాధులకు కూడా ఇది మనకి వ్యాధి నిరోధక శక్తిగా మనకి పనిచేస్తుంది. ఇది ఇలానే కాకుండా గాజర్తో కానీ, బీట్రూట్ కానీ, సొరకాయతో కానీ ఇలా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అండి. అన్ని ఈ రూట్ వెజిటేబుల్తో కూడా మనం హల్వా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ క్యారెట్ మనం వాడడం రెగ్యులర్ మనకి మార్కెట్లో దొరికే క్యారెట్ వాడడం కదా, మనకి ఇంకో క్యారెట్ కూడా ఉంటుంది. అవునండి. దాన్ని ఢిల్లీ క్యారెట్ అంటారు. అది మనకి పింక్ కలర్లో ఉంటుంది, లైట్ పింక్ కలర్. ఇది ఫ్రై అయిపోయిందండి. కొంచెం దీన్ని తీసి పక్కకు పెట్టుకున్నాం. ఓకే. కొరైకుడి చిట్నాడు క్యారెట్ హల్వా. చిట్నాడు అంటే అందరికి తెలిసింది, అది క్విజైన్ కాబట్టి చిట్నాడు అది మనం చేంజ్ చేయలేము. మరి కొరైకుడి అంటే చెప్పండి, కొరైకుడి అంటే? ఇది కొరైకుడి అంటే మీనింగ్ ఏంటంటే ఖర్జూరా అండి. ఖర్జూరా దీంట్లో వేస్తున్నాం కాబట్టి దానికి కొరైకుడి అని పేరు వచ్చింది. ఓకే. మనకి తమిళనాడులో తమిళ లాంగ్వేజ్లో మనకి ఏంటంటే కొరైకుడి అంటే ఖర్జూర. అంటే ఖర్జూరా అంటే కొంచెం రొటీన్గా వినిపిస్తుంది కాబట్టి కొరైకుడి అంటే కొంచెం డిఫరెంట్ నేమ్ అని చెప్పేసి అలా పెట్టామండి. మేము కూడా అప్పుడప్పుడు అలానే పేర్లు పెడతాం, ఎందుకంటే రెగ్యులర్ పేరు చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు కదా. క్యారెట్ ఆల్రెడీ వేగిపోయింది కదండి, ఇది తీసేసాము. తర్వాత కొంచెం వాటర్ తీసుకుందాము. చాలు. ఇందాక చెప్పాను కదా మేము కొంచెం వెరైటీగా ఉంటుంది అని. అంటే దీంట్లో ఏంటంటే కొంచెం ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత ఇదేంటంటే ఇంకా మంచి వేగుతూ ఉంటే థిక్గా అవుతుందండి. అంతేకాకుండా మనకి ఈ ఐటెం చేస్తాం కదా, దీంట్లో చాలామంది హల్వాలు చేసినప్పుడు లేదా ఖీర్లు చేసినప్పుడు ఏమవుతుందంటే మిల్క్ మనం యూజ్ చేస్తాం. మిల్క్ యాడ్ చేస్తారు. మిల్క్ వేసిన తర్వాత మనకి మొత్తం అవే కళ్ళుతో ఎదురు చూస్తామని ఒక ఇది ఉంది. ఆ కళ్ళన్నీ దాంట్లోనే పెట్టి చూడవలసింది ఉంటుంది, ఎందుకంటే పాలు ఇరిగిపోయి అనుకోండి అది ప్రాబ్లం అవుద్ది. ఆ టెన్షన్ చాలా మందికి ఉంటుంది. మరి ఈ హల్వా మనం చేసినప్పుడు టెన్షన్ లేదు, ఎందుకంటే మనం దీంట్లో వాటర్ వేసాం కాబట్టి. ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాము. ఓకే. 2 స్పూన్లు బొంబాయి రవ్వ. తర్వాత ఒక 2 స్పూన్స్ మైదా. 2 స్పూన్స్ మైదా. ఇది కొంచెం ఉండలు కడుతుంది, కట్టకుండా చూసుకోవాలండి.
అది అడుగంటకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. ఓకే. నెయ్యి లేకుండా ఎప్పుడైనా మీరు స్వీట్లు చేశారు? చాలా తక్కువ అండి, నెయ్యి ఉంటేనే స్వీట్కి టేస్ట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా మందికి డైటింగ్ అని చెప్పి నెయ్యి లేకుండా కూడా కొంతమంది స్వీట్లు అడుగుతారు. ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి ఇప్పుడు మనకి షుగర్ ఫ్రీ అయితే ఏ విధంగా మనకి అవైలబిలిటీలో ఉందో మార్కెట్లో, మరి నెయ్యి తిన్నవాళ్ళు ఎందుకంటే ఫ్యాట్ ఇష్టపడిన వాళ్ళకి ఏంటంటే కొన్ని స్వీట్లు ఉన్నాయి, నేను చెప్తాను వన్స్ మనకి ఇది కొంచెం సెట్ అయిన తర్వాత. మరి మీరు కూడా అలాంటి ఐటమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు నెయ్యి ఓకే అండి. ఇప్పుడు దీంట్లో క్యారెట్ వేసుకున్నాము, షుగర్ కూడా వేసుకున్నాము. మరి నెయ్యి లేకుండా ఐటమ్స్ ఏది స్వీట్ ఐటమ్స్ మనము లడ్డు చేసుకోవచ్చు నెయ్యి లేకుండా. బొంబాయి రవ్వ లడ్డు, దీంట్లో మనం బొంబాయి రవ్వ వేశారు కాబట్టి అది చెప్తున్నాను. కానీ ఏంటంటే దాంట్లో మనం కొంచెం నూనె నూనె కొంచెం మనం ఎక్కువ కూడా అవసరం లేదు. బూందీ లడ్డు ఉంది, అదేంటంటే మనకి నెయ్యి ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది, తర్వాత చేతికి అంటుంది వస్తుంది కదా మంచిగా. బొంబాయి రవ్వ అయితే మనకి నెయ్యి అవసరం లేదు, మనం ఆయిల్తోనే మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పేడ అంటారు కదా, పేడలో కూడా మనకి నెయ్యి వేయని అవసరం లేదు. అలాగే బర్ఫీలో కూడా మనము నెయ్యి వేయని అవసరం లేదు. ఇది ఉడికిపోయిందండి, దీంట్లో కొంచెం తేనె యాడ్ చేసుకుందాము. అలాగే టేస్ట్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. దీంట్లో నెయ్యి ఎక్కువ పట్టింది కదండి, అంటే టేస్ట్ ఎక్కువ ఉండాలి అంటే కొంచెం నెయ్యి కొంచెం పడాలి. ఇంకా ఇది ఎంత టైం అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. కొంచెం లాస్ట్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఆఫ్ చేద్దాం. ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి, స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే దీంట్లో కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా అంటే మంచి స్పెషల్గా కనిపిస్తుందండి. కానీ ఫుడ్ కలర్ అవన్నీ వాడడం మంచిదిగా, హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనము సింథటిక్ కలర్స్ ఫుడ్లో అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే సింథటిక్ కలర్స్ మనం యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సింథటిక్ కలర్స్ యూజ్ చేయకూడదు. హెర్బల్ కలర్స్ మనకు మార్కెట్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, అంటే ఆల్రెడీ వచ్చాయి కాబట్టి మనం హెర్బల్ కలర్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే కలర్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. బీట్రూట్ లేదంటే బీట్రూట్ని తురిమేసి అది కొంచెం ఆరబెట్టేసుకొని మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. లాస్ట్గా ఖర్జూర వేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఖర్జూరం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ చేసేసుకుందాం. మనకి పిస్తా పప్పుతో గార్నిష్ కూడా అయిపోయింది. కొరైకుడి చెట్టినాడు క్యారెట్ హల్వా అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. కొరైకుడి చిట్నాడు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొరైకుడి చిట్నాడు క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఖర్జూరం, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్లు, బాదం పలుకులు, పిస్తా, బొంబాయి రవ్వ, తేనె, చక్కెర, మైదాపిండి, నెయ్యి, యాలకుల పొడి, బాదం. కొరైకుడి చిట్టినాడు క్యారెట్ హల్వా తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యిని కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత క్యారెట్ తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని నీళ్లు పోసి నీళ్లను వేడి చేయాలి. నీళ్లు వేడైన తర్వాత అందులో బొంబాయి రవ్వ, మైదాపిండి, నెయ్యి వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుతుండాలి. అలా బాగా కలిపిన తర్వాత అందులో వేయించిన క్యారెట్ తురుము, చక్కెర వేసి కొంచెం దగ్గర పడే వరకు వేడి చేయాలి. కొంచెం దగ్గర పడ్డాక అందులో తేనె, నెయ్యి, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్లు, బాదం పలుకులు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఖర్జూరం వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొరైకుడి చిట్నాడు క్యారెట్ హల్వా రెడీ. విజయారెడ్డి గారు, టేస్ట్ చేద్దామా? ఎందుకంటే నాకు లంచ్ టైం కదా, ఆకలి వేస్తుంది. దాంతోపాటు చూస్తుంటే ఒకప్పుడు దేవతలు వాళ్ళు తినే ఐటెంలా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది చూడడానికి. చెప్పండి ఎలా ఉంది? అద్భుతం, అమోఘం, ఒక వండర్. చాలా బాగుంది, ఫెంటాస్టిక్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా.